అండ్ మన భారతదేశంలో భారత ప్రభుత్వం విద్యా విధానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఒకసారి క్విక్గా చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మన భారతదేశంలో తీసుకొచ్చారు 2020 సంవత్సరంలో. 2020 సంవత్సరంలో జాతీయ విద్యా విధానాన్ని మన భారతదేశంలో తీసుకొచ్చారు. దీని ద్వారా ఇది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్, అంటే ప్రస్తుతం ఆల్రెడీ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయకముందు ఉన్నటువంటి స్ట్రక్చర్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఉండేటువంటి స్ట్రక్చర్ అండి. ఏజ్ 3 నుంచి 6 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారికి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్లో అయితే ఎలాంటి ఎడ్యుకేషన్ అందించాలి ఇలాంటి పర్టికులర్ అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదండి. సో బట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఏం చేశారంటే 3 years ఆఫ్ ప్రీ ప్రైమరీ, ఓకేనా. సో 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ప్రీ ప్రైమరీ ఫౌండేషన్ స్టేజ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అలాగే ప్లస్ 2 years ఆఫ్ క్లాస్ 1 to 2, 6 to 8 years, 6 నుంచి 8 సంవత్సరాలు వచ్చేసరికి 1-2 క్లాసెస్లో ఉండాలా, ఓకేనా. 8 సంవత్సరాలు మ్యాక్సిమం తీసుకుంటే 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి 2వ క్లాస్లో ఉండాలా. సో ఆ విధంగా ఫౌండేషన్ స్టేజ్ అనేటువంటిది ఫస్ట్ తీసుకొచ్చారు. తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ స్టేజ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్లు ఎలా ఉందంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు ఏజ్ వచ్చేసరికి 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రపోజల్ స్ట్రక్చర్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోకి వచ్చేసరికి ప్రిపరేటరీ స్టేజ్ ఎట్లా ఉంది, క్లాస్ 3 నుంచి 5 క్లాస్ వరకు ఏజ్ 8 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నప్పుడు 3 నుంచి 5వ క్లాసు కంప్లీట్ చేస్తారు, ఓకేనా. సో మిడిల్ ఏజ్ క్లాస్ 6 నుంచి 8వ క్లాసు వరకు వచ్చేసరికి ఏజ్ ఎంత ఉండాలి, 11 నుంచి 14 సంవత్సరాల వయసు ఉండాలి. తర్వాత ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్లో హయ్యర్ సెకండరీ స్టేజ్ అంటే క్లాస్ 11 నుంచి 12 వరకు ఏజెస్ 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ప్రపోజల్ స్ట్రక్చర్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రపోజ్ చేసినటువంటి స్ట్రక్చర్లో మనం చూస్తే సెకండరీ స్టేజ్ క్లాస్ 9 నుంచి క్లాస్ 12 వరకు ఏజ్ 14 నుంచి 18 సంవత్సరాల వరకు. ఈ విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొచ్చారు. ఫౌండేషనల్ స్టేజ్ అని, ప్రిపరేటరీ స్టేజ్ అని, మిడిల్ ఏజ్ అని, మిడిల్ స్టేజ్ అని, అలాగే స్టాండర్డ్ సెకండరీ స్టేజ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది తీసుకొచ్చారు 2020 సంవత్సరంలో. అండ్ సమ్ ఇతర కార్యక్రమాలు ఎడ్యుకేషన్కి సంబంధించి పిఎంశ్రీ. ఈ పిఎంశ్రీ అనేటువంటి దేనికి సంబంధించిందంటే మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ పిఎంశ్రీ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారండి. అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని 2022 సెప్టెంబర్ 7వ తేదీన ఆమోదించడం జరిగింది. దీని ద్వారా మన భారతీయ విద్యా విధానం 2020లో ఉన్నటువంటి భాగాల్ని ప్రదర్శిస్తూ భారతదేశం అంతటా కూడా 14,500 పాఠశాలని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో నాణ్యమైనటువంటి విద్యని, అభిజ్ఞాన అభివృద్ధిని, అలాగే ఈ 21వ శతాబ్దపు నైపుణ్యాలని వారిలో పెంపొందించాలనేది దీని యొక్క లక్ష్యం, ఓకేనా. తర్వాత సమగ్ర శిక్ష అనేటువంటి మరొక పథకం. ఈ సమగ్ర శిక్ష అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఇది కూడా 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిఫారసులతో సమగ్ర శిక్ష పిల్లలందరికీ కూడా సమానమైనటువంటి తరగతి గది వాతావరణంతో నాణ్యమైనటువంటి విద్యని అందించాలనేది వీరి యొక్క లక్ష్యం. దీన్ని 2021 ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించారు. 2021 ఏప్రిల్ 1వ తేదీన దీన్ని ప్రారంభించారు. సో ఇది 5 సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెప్పారు. అంటే 2026 వరకు కూడా ఇది కొనసాగుతుందండి. అంటే 2026 మార్చి 31 వరకు ఉంటుంది. సారీ. నెక్స్ట్ కార్యక్రమం విద్యకి సంబంధించి భారతదేశంలో ప్రేరణ. సో ప్రేరణ అనేది యాక్చువల్గా దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారండి. 2024 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17, 2024 వరకు గుజరాత్లో ఉన్నటువంటి వాద్నగర్లో ఒక స్థానిక పాఠశాలలో దీన్ని ప్రారంభించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎంపిక చేసినటువంటి విద్యార్థుల కోసం రూపొందించినటువంటి వారం రోజుల పాటు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది వారికి నిర్వహిస్తారు. సో దీంట్లో ఏం చేస్తారంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారసత్వాన్ని ఆవిష్కరణ చేయడం కానీ, సో వాటికి సంబంధించినటువంటి లెసన్స్ అవన్నీ కూడా వారికి నేర్పించడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. సో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు, 10 మంది బాలురు, 10 మంది బాలికలను తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ప్రేరణ అనేది. తర్వాత ఉల్లాస్. సో ఈ ఉల్లాస్ అనేటువంటిది ఏంటంటే ఇది నవభారత్ సాక్షరత కార్యక్రమం అంట. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అని కూడా దీన్ని పిలుస్తారు.
ఈ ఉల్లాస్ని మన భారత ప్రభుత్వం 2022-27 ఫైనాన్షియల్ ఇయర్కి ప్రారంభించడం జరిగిందండి. 2022 నుంచి 2027 వరకు ఉంటుంది ఇది కూడా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా తీసుకొచ్చినటువంటిది. దీని ద్వారా ఏం చేస్తారంటే 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి పెద్దలకి ప్రత్యేకించి అధికారిక పాఠశాల విద్యని కోల్పోయినటువంటి వారికి సాధికారత కల్పించడం దీని యొక్క లక్ష్యం అండి. అంటే అక్షరాస్యతని పెంపొందించడానికి ఈ ఉల్లాస్ అనేటువంటి పథకం ప్రారంభించడం జరిగింది. తర్వాత నిపుణ్ అనేటువంటి మరొక పథకం, నిపుణ్ భారత్ అంటాం, నిపుణ్ భారత్. సో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ దీని యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా, నిపుణ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటారు? నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిపుణ్. దీన్ని లాంచ్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ లాంచ్ చేసింది 2021 జూలై 5వ తేదీన నిపుణ్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి? మన భారతదేశంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా పునాది అక్షరాస్యత సంఖ్యా జ్ఞానాన్ని సాధించడం దీని యొక్క లక్ష్యం. అండ్ దీని యొక్క కంప్లీషన్ ఇయర్ 2026-27కి ఈ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలనేది వీరి యొక్క లక్ష్యం. నెక్స్ట్ విద్యా ప్రవేశ్ అనేటువంటి మరొక పథకం. ఈ విద్యా ప్రవేశ్ అనేటువంటి పథకం యాక్చువల్గా గ్రేడ్ 1 పిల్లల కోసం 3 నెలలు ప్లే ఆధారిత పాఠశాల ప్రిపరేషన్ మాడ్యూల్ కోసంగా విద్యా ప్రవేశ మార్గదర్శకాలు 2021 జూలై 29న విడుదల చేయడం జరిగిందండి. సో ఇది వీరికి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ విద్యాంజలి అనేటువంటి మరొక పథకం. దీన్ని 2021 సెప్టెంబర్ 7వ తేదీన మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇది స్కూల్ వాలంటీర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, సమాజ ప్రమేయాన్ని పెంపొందించడం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, ప్రైవేట్ రంగం నుంచి సహకారాన్ని ప్రోత్సహించడం. సో ఈ విధంగా వీటి ద్వారా పాఠశాలలో విద్య యొక్క నాణ్యతని మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో ఈ విద్యాంజలి అనేటువంటి కార్యక్రమాన్ని మన భారతదేశంలో ప్రారంభించారు. నెక్స్ట్ దీక్ష. దీనిని 5 సెప్టెంబర్ 2017న మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించడం జరిగింది. దీక్ష. సో ఇదేంటంటే విద్యలో వినూత్న పరిష్కారాలు, ప్రయోగాలను వేగవంతం చేయాలని చెప్పేసి దాని ద్వారా ఉపాధ్యాయుల శిక్షణ, వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ స్వయం ప్లస్ అంటాం, స్వయం ప్లస్. ఈ స్వయం ప్లస్ అనేటువంటి దాన్ని ప్రారంభించింది 2024 ఫిబ్రవరి 27వ తేదీన అండి. దీన్ని మన భారతదేశం యొక్క ప్రస్తుత మన భారతదేశం యొక్క విద్యా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశ్రమ సంబంధిత కోర్సుల కోసం వినూత్న క్రెడిట్ రికగ్నిషన్ సిస్టమ్ని అమలు చేయడం. సో నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పించడం, ఫలమైనటువంటి ఈ పరిశ్రమ భాగస్వామ్యాలను పెంపొందించడం దీని యొక్క ఉద్దేశం. అంటే పరిశ్రమలకి కావాల్సినటువంటి స్కిల్స్ అనేది ఈ స్వయం ప్లస్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అందిస్తారు. తర్వాత నిష్టి అనేటువంటి మరొక కార్యక్రమం. నిష్టి దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్. ఓకే, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేది నిష్టి యొక్క ఫుల్ ఫామ్. దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేశారు 2019 ఆగస్ట్ 21వ తేదీన దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. దీని ద్వారా ఏం చేస్తారంటే 42 లక్షల మంది ప్రాథమిక ఉపాధ్యాయులు, పాఠశాల అధిపతులు వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని పెంపొందించడమే దీని యొక్క లక్ష్యం. ఓకే, సో అంటే ఈ COVID-19 మహమ్మారికి ప్రతిస్పందనగా ప్రోగ్రామ్ అనేటువంటి 6 అక్టోబర్ 2020న నిష్టి ఆన్లైన్కి మార్చడం జరిగిందండి. సో ఈ విధంగా నిష్టి, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేది మరొక థీమ్. నెక్స్ట్ వచ్చేసి NIRF. సో NIRF అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2015 సెప్టెంబర్ 29న లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఉన్నత విద్య యొక్క నాణ్యత, ప్రాప్యతని పెంపొందించడంలో వారికి సంబంధించి విద్యాలయాలు కానీ, కళాశాలలు కానీ, ఇతర సంస్థలు వారికి సంబంధించి వాళ్ళు అందిస్తున్నటువంటి విద్య యొక్క క్వాలిటీ కానీ వాటిని ఆధారంగా తీసుకొని వారికి ర్యాంక్స్ అనేటువంటిది ఇచ్చి వారిలో పోటీతత్వం అనేటువంటిది పెంచడం జరుగుతుందండి. తర్వాత రీసెంట్గా మనం డిస్కస్ చేసామండి కరెంట్ అఫైర్లో కూడా ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. దీన్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం దీనికి యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం
ఇదేంటంటే యాక్చువల్గా నాణ్యమైనటువంటి ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఎవరైతే వారికి మద్దతు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పథకం పిఎం విద్యాలక్ష్మి పథకం అంటే. ఓకేనా? సో ఈ పిఎం విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి మన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఒక సపరేట్ వీడియో మీకు ఉంది, తప్పనిసరిగా అది మీరు చూడకపోతే చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను దాన్ని ప్రొవైడ్ చేస్తాను. దీని ద్వారా ఏంటంటే మన భారతదేశంలో 860 సంస్థల్లో చేరినటువంటి విద్యార్థులకి విద్యా రుణాలు అందజేస్తారండి. ప్రతి సంవత్సరం 22 లక్షల మంది విద్యార్థులకి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చనున్నారు. దీనికి 2024-25 సంవత్సరం నుంచి 2030-31 సంవత్సరం వరకు 3600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందండి ఈ పథకానికి. సో అదనంగా 7 లక్షల మంది విద్యార్థులకి సహాయం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తిగా డిజిటల్ పారదర్శకత ఉండే విధంగా విద్యార్థి కేంద్రీకృత ప్లాట్ఫామ్ ద్వారా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. పిఎం విద్యాలక్ష్మి పథకం